క్షయవ్యాధిని సంపూర్ణంగా నిర్మూలిస్తామని టీబీ సూపర్వైజర్ లాలయ్య అన్నారు. ముదోల్ మండలంలోని శ్రీ పశుపతినాథ్ శివాలయ మండపంలో నిర్వహించిన టీబీ క్లబ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 సంవత్సరంలో భారతదేశం నుండి క్షయ సమూలంగా నిర్మూలించడానికి కృషి చేస్తామని అన్నారు. ప్రజల భాగస్వామ్యం పెంపొందించడానికి క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముదోల్ గ్రామంలో టీబీ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీబీ వ్యాధి అవగాహన సదస్సును ఇక్కడ గ్రామస్తుల సమక్షంలో టీబీ వ్యాధిపై ప్రజల్లో ఉన్న భయాలను తొలగించడానికి, అలాగే భారతదేశ ప్రభుత్వ లక్ష్యమైన 2030 వరకు టీబీ వ్యాధిని భారతదేశంలో నిర్మూలించే దిశగా, అలాగే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమైన 2025 లోపల టీబీ వ్యాధిని నిర్మూలించే దిశగా భారతదేశ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. అలాగే జిల్లా స్థాయిలో గౌరవ కలెక్టర్ మా పిఓ డాక్టర్ కార్తిక్ గారు టీబీ ఆయన యొక్క లక్ష్యమైన 2023 వరకు టీబీ వ్యాధిని నిర్మూలించే దిశగా ప్రతి గ్రామంలో ప్రతి నెల 2వ గురువారం టీబీ క్లబ్ను గ్రామ పంచాయతీ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దయచేసి ప్రతి నెల 2వ గురువారం గ్రామానికి సంబంధించిన పెద్దలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీపీ గారు, అలాగే గ్రామాల్లో గుడిలో ఉండే పూజారి, మస్జిద్లో ఉండే మౌలానా, చర్చిలో ఉండే ఫాదర్, ఇలా ఇత్యాది మత పెద్దలు అందరూ ఈ టీబీ క్లబ్లో పాల్గొని, అలాగే ఇంతకుముందు మందులు వాడినటువంటి పేషెంట్లు, ఇప్పుడు వాడుతున్నటువంటి పేషెంట్లు ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళు టీబీ మందులు వాడడం వల్ల వాళ్ళకి జరిగే మేలుని ప్రజల్లో తీసుకొచ్చి, ఇంతకుముందు టీబీ వ్యాధి అంటే చాలా గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మన భారతదేశ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ప్రతి నెల 500 రూపాయలు ప్రతి టీబీ పేషెంట్కు అకౌంట్లో వేయడం జరుగుతుంది. అలాగే టీబీ వ్యాధి మందులు వాడిపించిన వాళ్ళకు కూడా 1000 రూపాయలు క్యూర్ చేసిన పేషెంట్ కూడా వేయడం జరుగుతుంది. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ ప్రజలు వినియోగించి టీబీ వ్యాధిని నిర్మూలించే దిశగా కృషి చేయాలని, అలాగే ఆశా వర్కర్స్ కానీ, మన తోటి మా మెడికల్ సిబ్బంది, ఏఎన్ఎంలు కానీ, హెల్త్ సూపర్వైజర్లు కానీ అందరూ సహకరించి ఈ టీబీ వ్యాధిని నిర్మూలించాలని కోరుతున్నాం.